ఈ వీడియోలో అయితే అవార్డు ఎవరికి వచ్చిందో దాని గురించి అయితే మాట్లాడుకుందామండి. కళ్యాణ్కి వచ్చిందా, తనూజాకి వచ్చిందా, దాని మీద అయితే మనకు క్లారిటీ వచ్చింది. నిన్న ఈవెంట్లో తనూజ కనిపించలేదు, తనూజ రాలేదు అంటున్నారు. తనూజ వచ్చింది. మనం చాలా షార్ట్స్ కూడా అప్లోడ్ చేస్తాం. కాకపోతే లేట్గా వచ్చింది, ఎందుకంటే శ్రీకాకుళం ఉమెన్స్ డే స్పెషల్గా శ్రీకాకుళం వెళ్ళింది కదా, అక్కడి నుంచి వచ్చి ఈవినింగ్ అయితే జాయిన్ అయిందంట. అంటే లేట్గా వచ్చిందని మనకి ఇన్ఫర్మేషన్. కళ్యాణ్ అయితే డాన్స్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. తనూజ అయితే ఉన్నట్టు లేదు, నాకేం అనిపించట్లేదు. కళ్యాణ్ అయితే ఉందంట డాన్స్ పర్ఫార్మెన్స్. ఇప్పుడు అవార్డు అయితే తనుజాకి వచ్చిందండి. ఎందుకంటే మనం యూట్యూబ్లో మన ఛానల్లో షార్ట్లో తన అసిస్టెంట్ చేతిలో అవార్డు పట్టుకొని వెళ్తున్నాడు. దానివల్ల మనకి తనుజాకి అవార్డు వచ్చిందని అందరికి కన్ఫర్మ్ అయింది. అంటే అందరికి కూడా కన్ఫర్మ్ అయింది. నిన్న కళ్యాణ్కి వచ్చింది అన్నారు, లేదు తనుజాకే వచ్చింది. కళ్యాణ్ అభిమానించే వాళ్ళు ఏం ఫీల్ అవ్వాల్సిన పని లేదు. అన్నీ అందరికీ రావు కదా, మనం ఇంకా కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి, తప్పదు. ఇద్దరిలో ఎవరికి వచ్చినా నాకు హ్యాపీ అని ఇంతకుముందు వీడియోలో అయితే నేను చెప్పాను. తనుజకి అయితే అవార్డు వచ్చింది. కంగ్రాచులేషన్స్ తనుజ. కళ్యాణ్ అభిమానించే వాళ్ళు ఏం ఫీల్ అవ్వాల్సిన పని లేదులేండి, ఎందుకంటే బిగ్ బాస్ విన్ టైటిల్ గెలిచాడు కాబట్టి అవార్డు లైట్ తీసుకుందాము, ఏం పర్వాలేదు. తనుజాకి వచ్చినా కళ్యాణ్కి వచ్చినా హ్యాపీగా ఫీల్ అవ్వండి, ఎందుకంటే మిగతా వాళ్ళకి బాగున్నందుకు మనం హ్యాపీగా ఫీల్ అవ్వాలి. వీళ్ళిద్దరు ఎవరికి వచ్చినా మంచిదే అవార్డు. ఇప్పుడైతే ఇద్దరికి న్యాయం జరిగినట్టే కదండి. ఒకరికైతే బిగ్ బాస్ విన్నర్ కప్ వచ్చింది, ఇంకొకరికైతే స్టార్ మా అవార్డు వచ్చింది. ఇప్పుడు ఇద్దరు హ్యాపీ, ఇద్దరు ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవ్వండి. మ్యూచువల్స్ అయితే ఇంకా హ్యాపీగా ఫీల్ అవ్వండి. కాకపోతే నాకేందంటే కొంచెం నాకు కళ్యాణ్ అంటే ఎక్కువ ఇష్టం. నేను ప్రతి వీడియోలో చెప్తాను కదా, కళ్యాణ్కి రావాలని నేను అనుకున్నాను. తనుజాకి వచ్చిన కళ్యాణ్కి కాకుండా నెక్స్ట్ తనుజాకి రావాలని నేను కోరుకున్నాను. తనుజా గారికి వచ్చినా కూడా నాకు చాలా సంతోషంగా ఉంది, అందులో ఏం డౌట్ లేదు. కళ్యాణ్కి రాకపోయినా ఓకే. మనకు తెలిసిన ఇంకో విషయం ఏంటంటే తనుజ కళ్యాణ్ని స్టేజ్ మీదకి పిలిచి అవార్డు కళ్యాణ్కి అయితే డెడికేట్ చేసిందంట. మరి అది ఏందో మనకు తెలియదు, అయితే బయటకు వచ్చింది. అది అంటే తెలిసిన వాళ్ళు చెప్పారు, కళ్యాణ్కి అవార్డు డెడికేట్ చేసిందని చెప్పారు. కన్ఫామ్గా లేదు, 90% అండి. అదిగా నిజమైతే అసలు ఏందండి వీళ్ళ ఫ్రెండ్షిప్కి, అసలు మామూలు ప్యూర్ జెన్యున్ ఫ్రెండ్షిప్ అనుకోవాలి. ఇంకా అది కానీ నిజమైతే అసలు తనుజ గారి మంచితనానికి హ్యాట్సాప్ చెప్పాలా. నిజంగా అది జరుగుంటే మటుకు, తన మెచ్యూరిటీ మైండ్కి తనకి కానీ జరుగుంటే మటుకు హ్యాట్సాప్ చెప్పాలా. ఇంకా దీన్ని కూడా అవకాశంగా తీసుకొని కొంతమంది కళ్యాణ్ అంటే ఇష్టం లేని వాళ్ళు దీని మీద కూడా ట్రోల్ చేస్తారు. దీన్ని కూడా అతనికి చెడు చేయడానికి ప్రయత్నిస్తారు, కళ్యాణ్ చెడు చేయడానికి ప్రయత్నిస్తారు. ఏం ఫ్యాన్స్ ఫీల్ అవ్వాల్సిన పని లేదు. ఏంటంటే అందరూ పాజిటివ్గా ఆలోచించాలని ఉండదు, మంచోళ్ళే ఉండదు. ఎవరు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారో అవి మనం పట్టించుకోవాల్సినంత అవసరం లేదు. తనుజ గారికి వచ్చింది, చాలా చాలా సంతోషిద్దాము. ఆలోచించి అందరికీ తనుజ కంగ్రాచులేషన్స్ చెప్పండి. నిన్నైతే శ్రీకాకుళం వెళ్ళింది తనుజ, అక్కడైతే మ్యూచువల్స్ కొన్ని గిఫ్ట్స్ ఇచ్చారు. కప్ ఒకటి, అంటే వీళ్ళిద్దరుండే కప్ ఒకటి, ఇంకోటి ఫోటో ఫ్రేమ్స్ అన్ని మంచి మంచి ఫొటోస్ అన్ని ఒక ఫ్రేమ్లో జాయిన్ చేసి ఇచ్చారు. ఇంకోటి వీళ్ళిద్దరు సంక్రాంతి ఈవెంట్ రోజు కలిసి దిగారు కదా, అదొక ఫోటో ఇచ్చారు ఫ్రేమ్లో. బాగా సంతోషంగా ఫీల్ అవుతున్నారు ఇన్స్టాలో మ్యూచువల్స్ అందరూ. నిన్న శ్రీకాకుళంలో అయితే 1 అవరే ఉన్నిందంట. అంటే ఇక్కడ అవార్డు ఫంక్షన్ ఈవెంట్ కాలం అటెండ్ అవ్వాలి కాబట్టి 1 అవరే ఉండి వచ్చేసిందంట. నాకు తెలిసి ఈ అవార్డు ఫంక్షన్కి మాధురి గారు కూడా వచ్చినట్లేదండి నిన్న, ఎందుకంటే శ్రీకాకుళంలో ఉండిపోయినట్టుంది ఆమె. అవార్డు ఫంక్షన్కి అయితే ఈవెంట్కి అయితే వచ్చినట్లేదు, చాలా మంది వచ్చినట్లేదు నాకు అనిపిస్తుంది ఈసారి. లైక్ అయితే కంపల్సరీ చేయండి, రీచ్ ఉంటుంది. సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి మీ ఒపీనియన్ని, నేను చూస్తాను, చదువుతాను. థ్యాంక్ యూ సో మచ్ వీడియో చూసిన వాళ్ళందరికీ.